లక్ష్మీబాయి ధైర్యం సాహసం ప్రతి మహిళలోనూ రావాలని అప్పుడే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఏబీవీపీ ఎస్ఆర్ కేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరిట వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ నాయకులు ప్రముఖ న్యాయవాది జ్వాలా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రగతిలో మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారని ప్రతి మహిళ అటువంటి వీర నారీమణులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. మహిళల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉచ్చరిస్తేనే మన హృదయం జలధరిస్తుందని అంతటి మహిళను ఆదర్శంగా తీసుకుని ఏబీవీపీ చేపట్టిన కార్యక్రమాన్ని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి, జనసేన జిల్లా నాయకులు చెనమల చంద్రశేఖర్, ఆయన సతీమణి శివ మంజూష, అక్షర హాస్పిటల్ డాక్టర్ ఐశ్వర్య, ఏబీవీపీ జిల్లా నాయకులు కె దినుచందు తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంటే ఇండియాలో మహిళా సాధికారత గురించి మాట్లాడాల్సిన అవసరం భారతీయులకు లేదు అనేది నా భావన. ఎందుకంటే మనం చదువుతూ ఉంటాం, నిత్యం వినేటువంటి శ్లోకం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తర్వాత ఏదైతే ఈ శ్లోకాన్ని కూడా మనం మొట్టమొదటగా మాతృమూర్తి అంటే ఒక మహిళతో ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేసినటువంటి దేశం భారతదేశం మిత్రులారా. అందుకే అంటే ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని పూజించండి, మహిళా సాధికారత కావాలని చెప్పేటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఈ ప్రపంచంలో మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మరో ఏ దేశం లేదు, భారతదేశం తప్ప. మిషన్ సాహిత్య గవర్నమెంట్ మీ అందరికీ కూడా పైనుంచి ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఆ వేదిక పైన మీరందరూ కూడా మిమ్మల్ని అటెన్షన్ గానే అందరికీ ఇచ్చేటువంటి సౌండ్స్ కి గూస్ బంప్స్ లాగా ఏబీవీపీ సంస్థలు దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మహిళల్ని ముందు పెట్టాలి అనే మంచి ఆలోచనతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. మీరందరూ కూడా ముందుగా మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. చక్కగా ఆమె రాజకీయాల్లో వచ్చి ఎవరైనా నామినేషన్ వెళ్ళాలి అంటే భయపడేటువంటి సందర్భంలో నేను వేస్తాను అనే నామినేషన్ ఇవాళ ఎమ్మెల్యేగా చేసినటువంటి మైత్రి ఠాకూర్ మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే అనేక అంశాలు అనేక మంది ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు సోదరులు. కాబట్టి మీ అందరూ కూడా వారి ఆదాయంలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ ఇవాళ మీ అందరూ కూడా మేకింగ్ ఆఫ్ ది ఫియర్లెస్ అనే కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసిన సాహసాన్ని, ధైర్యాన్ని మరియు దేశభక్తిని మనలో పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆమెలాగా మనం కూడా ధైర్యంగా, మర్యాదతో మరియు నైతిక విలువలను పాటించే విద్యార్థులందరికీ ఈరోజు ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఇప్పుడు చూపించిన ఈ డెమాన్స్ట్రేషన్ లో అది చాలా క్లియర్గా కనపడుతుంది. ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో కూడా కేవలం విద్యని మాత్రమే కాదు, మంచి మనుషుల్ని కేర్ చేయడం అనే దృష్టితో మేమంతా ముందుకు వెళ్తున్నాం. ఫైనల్గా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ వారికి, విద్యార్థి వికాస్ సమితికి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరి ఎన్ఎస్ఎస్ టీమ్స్ అందరికీ నా అభినందనలు. కాబట్టి మీరు సాహసం చేయాలి అంటే ఈరోజు ప్రెసిడెంట్ సినారీలో సూసైడ్స్ కూడా ఎక్కువైపోతుంది. ఇటువంటి ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్న రిజల్ట్స్ తోటి
ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేదని కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితికి పోవాలి. మీరందరూ కూడా బాగా ఎగిరిన తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏముంది ఆలోచించండి. ముందు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్సలెంట్ గా ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే తర్వాత డెఫినెట్ గా అయినప్పుడు మీకు ఏ అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ చేసుకోవడానికి ఉంటుంది. గేమ్స్, ఫిజికల్ గేమ్స్, అథ్లెటిక్స్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఆడాలి. ఏదైనా మీకు ప్యాషన్ ఉంటుంది. వాళ్ళకి డ్రాయింగ్ బాగా వేస్తారు, వాళ్ళు పాటలు బాగా పాడతారు, వాళ్ళు డాన్స్ బాగా చేస్తారు. మీకు ఏ ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ తో కంటిన్యూ అవ్వండి. ఓకే, ఇది నేర్పడానికి మనకి ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఏబీవీపీ వారికి, మా కాలేజీ మినిస్టర్ అండ్ ఎన్ఎస్ఎస్ వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. మన ఎదుర్కొన్న చాలా విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది స్పందించి దాన్ని ఎదుర్కొంటారు, వాళ్ళే ధైర్యవంతులు. విజయం ఎప్పుడైనా సరే ధైర్యవంతులే కానీ తిరిగితనంతో సైలెంట్ ఉంటారు. అందువల్ల ఆయన మాటల్లో అర్థాన్ని మీరందరూ జాగ్రత్తగా గమనించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్ ఎదుర్కోండి. సాహసం చేయండి. అదే సాహసం. ఎదిరించండి, ప్రయత్నించండి. అదే సాహసం. ఖచ్చితంగా అది వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడానికి, జాతి యొక్క కీర్తి పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.